ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడానికి డబ్బు కారణమంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలు కలకలం రేపుతా ఉన్నాయి. వనపర్తి సర్వనాశనం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి చిన్నారెడ్డి పార్టీలో కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యానించారు. గత 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం తాను ఎంతో కష్టపడ్డానని చిన్నారెడ్డి చెప్పాడు. ఇక మరి పార్టీ జెండాను మోసినటువంటి వారికి కాకుండా గతంలో పార్టీ కోసం పనిచేయని వారికి మాత్రమే టికెట్లు ఇచ్చారని చెప్పేసి అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు ఆయన. గతంలో కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వారికి మాత్రం మళ్ళీ టికెట్లు ఇవ్వడాన్ని అయితే ఆయన అయితే తప్పు పడతా ఉన్నారు. మరి డబ్బు ఆశతో తనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం వచ్చి ఉంటే వనపర్తికి మహర్దశ వచ్చేదని చెప్పేసి చిన్నారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తనకు అవకాశం ఇచ్చి ఉండుంటే మరి నియోజకవర్గాన్ని అయితే మరింత అభివృద్ధి చేసేవాడినని కూడా కొనియాడారు ఆయన. మరి ప్రస్తుతం వనపర్తిలో జరుగుతున్నటువంటి పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయని, అయినా కూడా తాను అన్నింటినీ భరిస్తూ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పేసి చిన్నారెడ్డి అయితే స్పష్టం చేశారు. లేదంటే ఇక మరో జీవన్ రెడ్డిలా అయితే పార్టీకి దూరం అయ్యేవాడినని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మరి కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదని చెప్పేసి తేల్చి చెప్పారు. మరి పార్టీలోనే ఉంటూ తప్పులను ఇక ప్రశ్నిస్తానని అయితే స్పష్టం చేస్తా ఉన్నారు చిన్నారెడ్డి. పార్టీకి అన్యాయం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చిన్నారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేవారిని బయటకు పంపిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ లేదా ఇదా రాజకీయం అంటూ అయితే ఆయన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో మరి చిన్నారెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్లో మరోసారి అంతర్గత రాజకీయాలను తెరపైకి తీసుకువచ్చినట్లయింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ ప్రభుత్వ వ్యవహారాలపైన బహిరంగంగానే తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా గత ఎన్నికల్లో టికెట్ కేటాయింపులపైన ఆయన చేసినటువంటి ఆరోపణలు వనపర్తి రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగానే మారింది. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. నేను బయటికి పంపిస్తా కానీ అమ్మాను. కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తిరిగా. ఎవరు తిరిగారు? 23 జిల్లాలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా తిరిగా. ఈ రోజు నేను తయారు చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్స్ అందరూ పెద్ద కాంగ్రెస్ లీడర్లు అయినారు. ఇలా ఆంధ్రలో పోయి మాకు అదే గౌరవం ఉంది, తెలంగాణలో పోయినా కూడా అదే గౌరవం ఉంది. ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు పోము. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాండ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తున్నాం. అందుకని ఎంతో కాలం సాగనిది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను ఎంత గొప్పగా పనిచేస్తున్నా వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే, గతంలో నేను 7 సార్లు పోటీ చేసిన, 8 సార్లు పోటీ చేసిన
ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా. తర్వాత మాత్రం ఊర్లో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే, కానీ మొన్న ఎన్నికల కన్నా ముందే నేను నాదని ఓటు అడగలే. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటేయండి, చేతి గుర్తు ఓటేయండి అని అడిగినా. నాకుండేటువంటి ఏదైతే ప్రచార సామగ్రి ఇచ్చినారో, పాంప్లెంట్లు కానీ, స్టిక్కర్లు కానీ, పోస్టర్లు కానీ, ప్రతి ఇంటికి అంటించుకుంటూ పోయి అమ్మాయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు స్పందించి సామాన్యంగా ఓటు అడిగినప్పుడు అందరూ తల ఊపుతారు, కొందరు నవ్వుతూ ఊపుతారు, కొందరు కోపంగా ఊపుతారు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం నేను ఇల్లు తిరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఈసారి నీకు ఓటేస్తామయ్యా. 2 సార్లు మేము పొరపాటు చేశాం, టీఆర్ఎస్ ఓటేసేటువంటి మాట కూడా బాహటంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇంత బాహటంగా ఎవరు మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో బాహటంగా టీఆర్ఎస్ మేము ఓటేసి తప్పు చేశాం, ఈసారి నీకే ఓటేస్తాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పాను. అన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారనే మాట కూడా నేను చెప్పాను. ఆ మాట ఉంటాం. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమేమని చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడింటే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా నేను రైట్. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, వనపర్తి సీనియర్ లీడర్ అయినటువంటి మరి చిన్నారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ప్రస్తుతం ఎలా చూడాలి? పార్టీ పైన ఇంకా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వ్యవహారాలపైన ఆయన అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరుగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య మరి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి బబిత? ఎస్ రాధాకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలైతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే మారాయి. అంటే గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడాన్ని డబ్బు కారణం అంటూ ఆయన చేసిన ఆరోపణలు అయితే కలకలం రేపుతున్నాయి. వనపర్తిని సర్వనాశనం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్టీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయంటూ కూడా చిన్నారెడ్డి అయితే వ్యాఖ్యానించారు. గత 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం తాను ఎంతో కష్టపడ్డానని చిన్నారెడ్డి అయితే చెప్పుకొస్తున్నారు. ఇక పార్టీ జెండాను మోసిన వారిని కాకుండా గతంలో పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్లు ఇచ్చారని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి మళ్ళీ టికెట్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. అంటే డబ్బు ఆశతో తనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని కూడా ఆయన ఆరోపించారు. అండ్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా వస్తున్న వాళ్ళు అది కూడా బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నట్టు కూడా ఆయన ఆరోపించారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం ఇచ్చి ఉంటే వనపర్తికి మహర్దశ వచ్చేదని కూడా ఆయన చిన్నారెడ్డి అయితే వ్యాఖ్యానించారు. తనకు అవకాశం ఇచ్చి ఉంటే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేవాడిని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం వనపర్తిలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో కొన్ని తప్పులు జరుగుతున్నాయని అయినా తాను అన్నింటినీ భరిస్తూ పార్టీలోనే కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. లేదంటే మరో జీవన్ రెడ్డిలా పార్టీకి దూరం అయ్యేవాడిని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. మరి చిన్నారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగత అసంతృప్తిగా తీసుకోవాలా, లేకపోతే నిజంగానే పార్టీలో సీనియర్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు ఇది అద్దం పడుతున్నట్టుగా చూడాలా? అంటే దీంట్లో 2 కోణాలు ఉన్నాయి రాధాకృష్ణ. అంటే అది పర్సనల్గా కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కాంగ్రెస్లో చూసుకుంటే ఎప్పటి నుంచో లిబరల్గా ఉన్న సీనియర్ లీడర్స్ అయితే చాలామంది ఉన్నారు. సో ఎవరికి వాళ్ళని వాళ్ళు తోపులుగానే భావిస్తారు కాబట్టి అలాగానే మాట్లాడతారు. అయితే పార్టీకి అన్యాయం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని కూడా చిన్నారెడ్డి అయితే హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి వారిని అయితే బయటకు పంపిస్తామని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ
పార్టీయా అంటే రాజకీయమా అంటూ కూడా తను అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో చిన్నారెడ్డి వ్యాఖ్యలు అయితే మరోసారి కాంగ్రెస్లో ఎప్పటి నుంచో అంతర్గత విభేదాలు లీడర్స్కి ఉన్నాయన్న విషయం అయితే బయటకే తెలుసు. కాకపోతే ఈ సంఘటన వల్ల మరొకసారి అంతర్గత విభేదాలు అన్నవి తెరపైకి వచ్చాయి. ఇక ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ ప్రభుత్వం వ్యవహారంపై అయితే బహిరంగంగా వారి ఒపీనియన్స్ అయితే వ్యక్తం చేస్తున్న టైంలో ఇప్పుడు ఈ సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలు కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆయన టికెట్ గురించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, అంటే ఆయనకి టికెట్ రాకపోవడం, టికెట్ కేటాయింపుపై కూడా ఆయన చేసిన ఆరోపణలు కూడా వనపర్తి రాజకీయాల్లో ఇప్పుడు ఎలాంటి డైమెన్షన్స్ క్రియేట్ చేస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ బబిత. ఇక ఓవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరోవైపు అనిరుద్ రెడ్డి, మరోవైపు ఇప్పుడు చిన్నారెడ్డి, ఇలా ఒకరి తర్వాత ఒకరు అసంతృప్తుల పర్వాన్ని అయితే తెరపైకి తీసుకువస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ నాయకత్వం, అధినాయకత్వం నిజంగానే ఇలా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వట్లేదా? అసలు ఏం జరుగుతుంది పార్టీలో అన్న కోణంలో అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు పెను దుమారమే రేపుతా ఉన్నాయి. ఈ కోణంలో ప్రస్తుతం వీళ్ళందరూ బయటికి వచ్చి బహిరంగంగా వాళ్ళ యొక్క అసమ్మతిని తెలియజేస్తూ ఉండడము ఓ రకంగా అయితే ప్రతిపక్షాలకు ఇది ఒక బలాన్ని చేకూరుస్తూ ఉంది. ఇలాంటి పరిణామాలను మరి రాష్ట్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వీళ్ళు ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి అసమ్మతుల పర్వాన్ని వారి సద్దుమంచే విధంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుందా? ఇలాగే కొనసాగితే ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుంది అన్న కోణంలో అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఇక ఆసక్తికరంగానే మారాయని చెప్పుకోవాలి.